హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది నేను లాంగ్ వీడియోస్ ఎందుకు తీయట్లేదన్న దాని మీద నన్ను అడిగేవాళ్ళు కానీ ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతుంది. లాంగ్ వీడియోస్ నేను కొత్తగా యూట్యూబర్ అబ్బా, కొత్త కొత్తగా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, కొత్త యూట్యూబర్స్ అనమాట. పాతదాన్ని అయితే కాదు. అసలు లాంగ్ వీడియోస్ తీస్తే ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు గదా! షార్ట్‌లకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒక సెకండ్‌లో అయిపోవాలా, ఒక్క నిమిషంలో కంప్లీట్ అయిపోవాలా. నేను వీడియోస్ తీయాలని నాకైతే ఆశే ఉంటుంది. ఆశ ఎవరికుండదు చెప్పండి? కొంచెం లెంతీగా జేసి అప్‌లోడ్ చేయాలని. అసలు చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు గదా! షార్ట్‌లకొచ్చినంత రీచు లాంగ్ వీడియోస్‌కి రావట్లేదు. నాకే అట్లా జరుగుతాందో, ఇంగ ఎవరికన్నా అలా జరుగుతాందో నాకైతే తెలీదు గానీ, చెప్పిందాంక తెలీదు. నన్ను ఫాలో అయ్యేవోళ్ళు గానీ, నా వీడియోస్ ఇష్టపడేవాళ్ళు, వాళ్ళకే తెలియాలి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా! ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది మీరు ఖచ్చితంగా అన్నది కామెంట్ పెడుతూ ఉంటారు. కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి చూస్తున్నారా అని. కువైట్ నుంచి చూస్తున్నారా? లేదంటే ఇండియా నుంచి చూస్తున్నారా? ఏ ఊరు నుండి చేస్తున్నారు? అన్నది నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ ఎక్కడి నుండి చేస్తున్నారు కామెంటు అన్నది, ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియోసు అన్నది నేను తెలుసుకోవాలని నాకు ఆశ ఉంటుంది కాబట్టి, కష్టపడి వీడియోస్ తీస్తున్నామని. కష్టపడుతున్నాం, ఏం కష్టపడుతున్నామని మీకుండొచ్చు. చాలా రిస్క్ అండి. అనుకున్నంత ఈజీ గాదు. మాటలు చెప్పినంత ఈజీగా గాదు. ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీస్‌ని చూసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారనే వాళ్ళకి ఇంట్లో వండి పెట్టకుండా, చేసి పెట్టకుండా, టైమ్ టు టైమ్ భోజనాలకొస్తారు. ఇంట్లో పనులు చేసి వాళ్ళకి అమరసకపోతే, మనం యూట్యూబ్ చేస్తున్నామని చెప్తే అస్సలు ఊరికే ఉంటారండి? మొగోళ్ళు గావచ్చు, అత్త గావచ్చు, ఊరికే ఉంటారా వాళ్ళు? ఫుల్ క్లాస్ పీకుతారు. దానికన్నా ముందుగానే మనము ఇంట్లో అన్నీ చూసుకొని మన ఖాళీ టైం పడినప్పుడు వీడియోస్ అనేది తీసుకోవాలి. డిస్టర్బ్ ఉండకూడదు. పిల్లకాయల డిస్టర్బ్ గానీ, ఇంట్లో డిస్టర్బ్ గానీ, టీవీ సౌండ్ గానీ, ఆటోల సౌండ్ గానీ, ఇలాంటివి ఏమీ ఉండకూడదు. ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ అనేది తీసుకోవాలి. వీడియోస్ తీసి ఆడ పెట్టుకున్నామనుకో ఎడిటింగ్ చేసేదానికి అది బాగుందా? ఇది బాగుందా? ఏం పెట్టాలా? ఏమని అనుకుంటా ఉండేందుకు గంట, 2 గంటలు, 3 గంటలు అయిపోతాది. ఎడిటింగ్ చేసుకునే ముందుకి. ఇంక అప్‌లోడ్ చేసేకి ఆ టయానికి ఏదో ఒకటి ఇంట్లోకి అందరూ రావడమో, లేదంటే భోజనాల టైం అవ్వడమో, లేదంటే మనం గూడా యాడికన్నా ఎళ్ళడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పోయి వచ్చే ముందుకు ఆ టైం అన్నది మీరిపోతది. అప్పుడు అప్‌లోడ్ చేస్తే నాకు నా వీడియోస్ చూసే టైమింగ్ అంతా గూడా 5, 6 గంటల మధ్యలో సాయంత్రం పూట, సాయంత్రం పూట ఆ సమయంలో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఆ టైం కన్నా ముందు వేసినా చూడట్లేదు. అంతకు మించి ఇంక లేట్‌గా ఏసేకి చూడట్లేదనమాట. వేసినామనుకో అస్సలు వ్యూస్ రాలేదు. వేస్ట్. పెట్టినా పబ్లిష్ అయ్యి చూసేది వ్యూస్ రావాలంటే అంతే టైము. మళ్ళీ ఎన్నో గంటలు, గంటలు టైం జూసి వస్తే అది అలా అయితూ ఉంటాయి కాబట్టి చాలా రిస్కు. ఎందుకలా చేసాం? మేము జేసుకోలేమా? వాళ్ళు జేసుకోలేరన్నది చాలా తలకాయ నొప్పి. ఇవన్నీ గూడా తలకాయ నొప్పంటే యూట్యూబ్ చేయడం అంటే తలనొప్పని ఏమి అనలేదండి. నేను ఇష్టంగా ఎన్నుకొని నేను కువైట్‌కి ఎళ్లి ఎలా ఇష్టంగా ఎళ్ళానో సేమ్ అదే ఇష్టంతోనే నేను యూట్యూబ్ వీడియోస్ అన్నది తీసుకొని అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఆశ. నాకు తెలిసింది నేను చేసిందే నాలోనే అన్నీ అది అంతం అవ్వకూడదు కాబట్టి 10 మందికి చెప్పితే తెలుసుకుంటారు అనే ఆలోచనతో, ఉద్దేశంతో అయితే నేను కువైట్‌కి సంబంధించిన న్యూసే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటే గనక ఖచ్చితంగా లింక్ అన్నది షేర్ చేయండి. 10 మందికి తెలిసినట్టు ఉంటుంది. లింక్ అనేది షేర్ చేస్తే ఇంకా నాకు గూడా మన వీడియోస్ నచ్చుతున్నాయని నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా మించి ఇంకేం చేయలేమండి. ఎన్నో టెన్షన్‌లు. రోజు వీడియో అన్నది అప్‌లోడ్ చేయాలి. షార్ట్‌లలో చూస్తారు గానీ, లాంగ్ వీడియోస్ అయితే పెద్దగా అసలు అంత టైం తీసుకోరు మన వాళ్ళు. మన వాళ్ళు లాంగ్ వీడియోస్ తీసే అంత టైం తీసుకోరు కాబట్టి, నేను గూడా 2, 3 సెకండ్లు, 4 సెకన్లు, 5 సెకన్లతోనే నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను లాంగ్ వీడియోస్ గూడా.
ఎందుకు టైం వేస్ట్ చూడరు కాబట్టి. చూడరు, బోర్ కొడతాది వాళ్ళకి గూడా. ఇంకొచ్చింది అది మ్యాటర్ ఫ్రెండ్స్. చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా అన్నది సబ్స్క్రైబ్ జేసుకోండి. షార్ట్‌లు పెడితే సబ్స్క్రైబర్స్ పెరగతన్నారు. లాంగ్ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ పెరగట్ల. ఇదెక్కడ న్యాయం ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి. లాంగ్ వీడియోస్ ఎంత టైం తీసుకుంటుంది. షార్ట్ వీడియోస్ ఎంత టైం తీసుకుంటుంది. మన వాళ్ళు ఎలాంటి ఆటికి ఇష్టపడుతున్నారన్నది నాకైతే గాని షార్ట్‌లు అప్‌లోడ్ చేసిన. 1 మినిటే వీడియోస్ అది.